హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట. జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి మొదటి విడత అమౌంట్ కోసం అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. మాకు మొదటి విడత ఎప్పుడు విడుదల చేస్తారన్నానైతే దానికి సంబంధించి ఇవాళ అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. అట్ ది సేమ్ టైం ఆ బ్యాడ్ న్యూస్ ఎందుకు అన్న దానిపైన అయితే పోస్ట్ పోన్ ఎందుకు చేశారన్న దానిపైన అయితే రీజన్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తా ఫ్రెండ్స్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మొదటి విడత అమౌంట్ కోసం ఈ 2024 ఇయర్లో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి వీలైనంత వరకు. కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా కదా. ఫ్రెండ్స్, నాకు ఎంతవరకు ఉన్నప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్స్ని డిసప్పాయింట్ చేయకూడదని అప్డేట్ తెలుస్తూనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నా. కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి యాక్చువల్గా చూసుకున్నట్టయితే ఈ జనవరి మంత్ అంటే డిసెంబర్లోనే మనకు ఈ జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి మొదటి విడత అయితే పడి ఉండాలన్నమాట. కాకపోతే కొన్ని ప్రాసెస్ వల్ల అయితే మనకు డిలే అయితే చేశారనమాట. ఇట్ లాస్ట్ ఫైనల్గా చూసుకున్నట్లయితే జనవరి ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ నుంచి ఇంచుమించు మనకైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అన్న విషయానికి వస్తే, యాక్చువల్గా ఈ జనవరి మంత్ లాస్ట్ వీక్లో అయితే ఈ జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేయాల్సి ఉందన్నమాట. ఎందుకు పోస్ట్ పోన్ చేశారన్న విషయానికి వస్తే, ఇంకా చాలా కాలేజెస్లో చాలామంది స్టూడెంట్స్ అయితే ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోలేదు. అందుకే ఆ డేట్స్ ఎక్స్టెండ్ చేశారు అన్న అప్డేట్ అయితే తెలిసింది ఫ్రెండ్స్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లీట్ అయితే చేసుకోండి ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది. తద్వారానే మనకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట, ఎప్పుడు విడుదల చేయాలి అన్న దానిపైన అయితే గవర్నమెంట్కి కూడా. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.